మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సండ్రుగు శ్రవంతి సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరుల త్యాగాలతో సాధించిన స్వరాష్ట్రానికి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. నమస్కారం. తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున జూన్ 2 తెలంగాణ ఆవిష్కరించిన పవిత్రమైన రోజు. 2014 సంవత్సరంలో ఇదే రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఎందరో అమరవీరులు తమ ప్రాణాలు సైతం అర్పించారు. వారికి ఇవాళ అర్పించుకుంటున్నాను. అలాగే బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు మనం తెలంగాణలో జరుపుకుంటున్నాం. ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనంతరం ఉప సర్పంచ్ మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ రాష్ట్రం నేడు 24 గంటల విద్యుత్ సమృద్ధిగా నేటితో అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రం అప్పుల భారాన్ని తగ్గించుకొని నిరుద్యోగులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, సిబ్బంది లింగం, సత్యనారాయణ, సాదుల్లా, శ్రీనివాస్ తదితరులు వార్డు సభ్యులు పాల్గొన్నారు. మన తెలంగాణ సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు మన తెలంగాణ చీకటిమయంగా 7 గంటల కరెంటుతోటి ఉండే, మరియు బీడు భూములు ఎక్కువ ఉండే, మరియు ఉద్యోగాలు లేకుండే, నీళ్లు, విద్యుత్ నియామకాల కోసం మన కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ఒకటి చేసి ఉద్యమం స్టార్ట్ చేసినారు. ఆయన గారికి నిండు నూరేళ్ళు చల్లగా బతకాలని దీవిస్తుంటూ ఆయనకు వందనం చేస్తున్నాను. మరియు తెలంగాణ 3 కోట్ల ప్రజల గొంతుకను విని మన సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చినారు. ఆమె కూడా నిండు నూరేళ్ళు చల్లగా బతకాలని కోరుకుంటున్నాను. మరియు ఇవాళ చూసుకుంటే మంచి కరెంటు ఉన్నది, 24 గంటల కరెంటు ఉన్నది. తెలంగాణలో మంచి నీళ్లు ఉన్నాయి, మంచి బాగా పంటలు పండుతున్నాయి. ఉద్యోగాలు కూడా కొంతమందికి దొరుకుతున్నాయి. ఇంకా చాలామందికి ఉద్యోగాలు దొరకాలి, ఇంకా ఎక్కువ ఉద్యోగాలు దొరకాలి. మరియు ఇంకా నీళ్లు అందని ప్రాంతాలకు నీళ్లు అందాలి. మళ్ళీ కరెంటు కూడా కొంచెం కోత ఉన్నది, అది కూడా కాకుండా ఫుల్ కరెంటు, ఫుల్ నీళ్లు, ఫుల్ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను. మరియు ప్రభుత్వాలు అప్పుల తెలంగాణ చేయకుండా లాభదాయకమైన తెలంగాణ చేయాలని కోరుకుంటున్నాను.